అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే ట్రంప్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు అమెరికాకే గుదిబండగా మారుతున్నాయంటూ 50 రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల మంది నడి రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో చేపట్టిన ఈ నిరసనలు అమెరికా వ్యాప్తంగా శాంతియుతంగా నిర్వహించారు. ట్రంప్ ని పిచ్చోడంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లకు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు షాక్ ఇస్తున్నాయి. దీంతో అమెరికన్లు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలా రోడ్లపైకి వచ్చి హ్యాండ్స్ ఆఫ్ పేరుతో భారీ నిరసనలు చేపట్టారు. ట్రంప్ను పిచ్చోడు అంటే గేలి చేశారు. ట్రంప్తో పాటు ఎలన్ మస్క్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలు విధించడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. అంతేకాక వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం ఇలా అనేక పరిణామాలను నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడ్డెక్కారు. ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అత్యంత తక్కువ కాలంలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. లాస్ ఏంజల్స్, బోస్టన్, న్యూయార్క్, హ్యూస్టన్, కొలరాడో, ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ తదితర రాష్ట్రాల్లో సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ట్రంప్ కుబేరుల అజెండాను అమలు చేస్తున్నారని, అధికార అతిక్రమణలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిరసనలు వామపక్ష నేతల ఆధ్వర్యంలో చేపట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా 50 రాష్ట్రాల్లోని 1200 నగరాల్లో ఈ హ్యాండ్స్ అప్ పేరుతో నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసనలన్నీ శాంతియుతంగానే జరిగాయి. ఎక్కడా ఎలాంటి అరెస్ట్ చేయలేదు. మస్క్ పాలసీలకు మద్దతు ఇస్తూ ట్రంప్ కుబేరుల అజెండాను అమలు చేస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారని, వలసలు, మానవ హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆందోళనల్లో అమెరికాలోని వలసదారులెవరూ పాల్గొనలేదు. నిరసన ప్రదర్శనల్లో అమెరికా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో వలసదారులు ఎవరైనా పాల్గొంటే వారిని బహిష్కరిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించడంతో వలసదారులు పాల్గొనలేదు. రాజ్యాధిపత్యంపై పోరాటమని రాసి ఉన్న ప్లకార్డులు సీటెల్ సహా పలు రాష్ట్రాల్లో కనిపించాయి. అంతేకాదు కొన్ని చోట్ల ఉక్రెయిన్కు మద్దతుగా ఆ దేశ జాతీయ పతాకాన్ని పట్టుకుని నిరసనకారులు ఆందోళనల్లో పాల్గొన్నారు. హ్యాండ్స్ ఆఫ్ కెనడా, హ్యాండ్స్ ఆఫ్ గ్రీన్లాండ్, హ్యాండ్స్ ఆఫ్ ఉక్రెయిన్ నినాదాలతో నిరసనకారులు హోరెత్తించారు. ట్రంప్కు కీలక సందేశం పంపించేందుకే హ్యాండ్స్ ఆఫ్ ఉద్యమం చేపట్టామని అమెరికా రాజకీయ నేత లీహ్ గ్రీన్బర్గ్ అన్నారు. మరోవైపు ట్రంప్పై నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆయన పేరును ప్రస్తావించకుండానే శ్వేతజాతి అత్యాచార నిందితులు అంటూ నిపుణులు చెరిగారు. అమెరికాకు రాజు ఎవరూ లేడు అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ట్రంప్, మస్క్కు వ్యతిరేకంగా పలు యూరోపియన్ నగరాల్లోనూ శనివారం వందలాది మంది నిరసన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో దాదాపు 200 మంది ఆందోళనకు దిగారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో హ్యాండ్స్ ఆఫ్ ప్రదర్శనను నిర్వహించారు. ట్రంప్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. బెర్లిన్లోని టెస్లా కార్ల షోరూం ముందు నిరసన తెలిపారు. అలాగే లండన్, లిప్సన్ నగరాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ట్రంప్, మస్క్ విధానాలను ఎండగడుతూ లక్షల మంది ప్రజలు నిరసన చేపట్టిన నేపథ్యంలో అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నిరసనలు చేపట్టినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని స్పష్టం చేసింది. ట్రంప్ ప్రజాదరణ కూడా ఏమాత్రం తగ్గబోదని పేర్కొంది. ఇక ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ నా విధానాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.